తెలంగాణ రాష్ట్రంలోని విద్యా విధానంలో కీలక మార్పులు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలకు టీచర్లను నియమించామని, 8 కొత్త జూనియర్ కాలేజీలను ప్రారంభించామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించారు. అలాగే 11,000 మంది ఉపాధ్యాయులను, 1,200 మంది లెక్చరర్లను నియమించినట్లు మార్చి 26న శాసన మండలిలో తెలిపారు. విద్యపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ సంక్షేమానికి, విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మహిళా యూనివర్సిటీకి 500 కోట్లు కేటాయించామని తెలిపారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి దక్కేలా విశ్వవిద్యాలయాల్లో కొత్త కోర్సులను ప్రారంభించినట్లు వెల్లడించారు. త్వరలోనే యూనివర్సిటీలోని ఖాళీలన్నీ భర్తీ చేస్తామని అన్నారు. దశాబ్ద కాలంగా ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే పిల్లల సంఖ్య పెరుగుతుందని అన్నారు. ప్రభుత్వ బడిలో విద్యార్థుల చేరికలు గణనీయంగా తగ్గాయని అన్నారు. దీంతో ఒక్క విద్యార్థి కూడా చేరని ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కూడా పెరిగిందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 79 పాఠశాలలను తిరిగి తెరిపించామని చెప్పారు. తల్లిదండ్రులు విద్యలో నాణ్యత కంటే ప్రైవేట్ స్కూళ్లలో బ్రాండ్ నే ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటున్నారని అన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలకు బ్రాండ్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందుకోసం సర్వేయల్, గురుకుల్ వంటి స్కూళ్లను తయారు చేశామని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రోజు రోజుకు క్షీణిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖలను సమూల ప్రక్షాళన చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాజకీయ కోణంలో కాకుండా సామాజిక బాధ్యతగా భావించి సూచనలు, సలహాలు ఇవ్వాలనుకునే వారు విద్యా కమిషన్ కు లిఖిత పూర్వకంగా అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అఖిల పక్షంలో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నూతన విద్యా విధానం రూపొందిస్తామని చెప్పారు. కొత్తగూడెంలో న్యూ యూనివర్సిటీ ఆఫ్ ద ఎర్త్ సైన్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.